మనతోనైతే ఉన్నారు మాజీ మంత్రి వాళ్ళు జీవన్ రెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎటువంటి దోపిడీ జరిగింది, దానికి ఆధారాలు ఏమున్నాయి? 1000 కోట్లని మీరు ఆరోపిస్తూ ఉన్నారు, దానికి గల ఆధారాలు ఏమున్నాయి? ఇప్పుడు ఒకటే ధాన్యం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తదుపరి ఏదైతుందో అది రైస్ మిల్లుకు తరలింప చేయబడ్డ తదుపరి ఆటోమేటిక్ వెయింగ్ మిషన్ ధర్మకాండ దగ్గర తూకం వేస్తారు. ఆ ధర్మకాండ దగ్గర తూకం వేస్తే ఎంత వేమెంట్ వస్తుందో అంత వేమెంట్ పరిగణలోకి తీసుకొని రైతుకు ఏదైతుందో చెల్లింపు చేయాలి. అది చేయకుంటే ఏదైతుందో ఆ ధర్మకాండ తూకం ఎంతైతే వేమెంట్ వచ్చిందో దాని మీద 5 నుండి 10% కోత పెట్టి ట్రక్ షీట్ జారీ చేయించి ఇవాళ పేమెంట్ రైతుకు చేయడం జరిగింది. ఈ మధ్య వ్యత్యాసం ఏదైతుందో ఇవాళ రైస్ మిల్లర్ రైతును ఏ విధంగా దోపిడీ చేస్తుండో నేను ఆధారపూర్తిగా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ నేను ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇవాళ ఇది ప్రభుత్వ కనుసన్నలో జరిగిందా లేక ఏదైతుందో మరి మీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో జరిగిందా? మీరు విచారణకు ఆదేశింపజేయండి, నేను రుజువు చేస్తా అంటూ నేను. మీరు విచారణకు ఆదేశింప చేయకుంటే మీ కనుసన్నలో జరిగిందని చెప్పి భావించాల్సి వస్తుంది. నేను ఇంత రికార్డెడ్ ఎవిడెన్స్ ధర్మకాంట మీ ప్రభుత్వం మీ అధికార యంత్రాంగం ఇవాళ వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉన్నది. వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉన్నది. వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నది. మీ డిపార్ట్మెంట్ అది చెప్పి నేను రుజువు చేస్తా అంటున్నా. ఏ రాష్ట్రంలో లేని విధంగా మేమే కొనుగోలు చేస్తూ ఉన్నాము అనే విధంగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదని మేము చేస్తున్నామని ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. అలాంటి అవినీతి జరిగితే రాజీనామా కూడా చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ మంత్రులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ రాష్ట్రంలో ఇవాళ ఆరంభమైంది కాదే. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఆరంభింపజేసింది. రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తానికి చర్యలు చేపట్టిండు. రైతుకు అండగా నిలబడ్డాడు. ఇలా ధాన్యం ప్రొక్యూర్మెంటే కానీ, రైతు బందే కానీ, రైతు బీమానే కానీ, ఒక కర్షకుడు ఏదైతుందో ఒక రైతు బిడ్డగా రైతుకు అండగా నిలబడ్డాడు. ఇవాళ మీరు రైతు బంధు కనుమరుగు చేస్తున్నారు, రైతు బీమా కనుమరుగు చేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్లో ఏదైతుందో రైతును దోపిడీ గురి చేస్తున్నారు. ఇవన్నీ ఆధారపూర్తిగా నేను పేర్కొంటుంటే మేమే ప్రొక్యూర్మెంట్ చేసినాం, దేశంలో ఎన్నడూ ఎవరు ఎక్కడ చేయలేదంటే దేశము పక్కన పెట్టాలన్నా ఇదే తెలంగాణలో చేసిండు అంటున్నా. గత ప్రభుత్వం ఇదే తెలంగాణ రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. ఇది కొత్త విధానం కాదు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆరంభింపజేసిన విధానం కాదు. ఉత్తమ్ రెడ్డి పౌర సరఫరా శాఖ మాత్రం అయినాక ఇది ఆరంభింపజేయబడ్డ విధానం కాదు. ఇది మీరు విచారణ కోరుతా ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి వీటిపైన స్పందించకుండా అలానే ముందుకెళ్తే ఏంటి కార్యాచరణ ఏంటి నెక్స్ట్? ఇప్పుడు ఆయన విచారణకు ఆదేశింపజేస్తే సంతోషపడతా, విచారణకు ఆదేశింప చేయకూడదు. ఇదంతా ఆయన కనుసన్నలోనే జరిగిందని చెప్పని నేను కాదు ప్రజలు భావిస్తారు, రైతాంగం భావిస్తుంది. అది ఆయన ఆలోచించుకోవాలి. ఇంకా ఐకేపీ సెంటర్లో ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళకి కింటానికి ఇంత కమిషన్ లెక్క 32 రూపాయలు ఏదో ఒక కమిషన్ అవి కూడా ఇవ్వట్లేదనే ఆవేదన చెందుతా ఉంది. అది కూడా పెండింగ్ ఉంది. మీరు అన్న ప్రొక్యూర్మెంట్ నిర్వాహకులు ఏదైతుందో కమిషన్ చెల్లింపు చేయకుండా కూడా ఏదైతుందో 2 సంవత్సరాలు అవుతుంది.